ఒక చిన్న పిల్లాడు వాళ్ళ సార్ దగ్గరికి వచ్చి తన గుప్పెట్లో సీతాకోక చిలుక ఉంది. సార్, నా గుప్పెట్లో సీతాకోక చిలుక ఉంది. ఓకే, ఇది బతుకుందా చచ్చిపోయి ఉందా అని అడిగాడు. అప్పుడు సార్ అంటున్నాడు, బాబో, ఆ సీతాకోక చిలుక బ్రతకాలా లేకపోతే చచ్చిపోవాలా అది నా చేతుల్లో లేదు, నీ చేతుల్లో ఉంది. అదే అండి సార్, నేను బతికింది అన్నాను అనుకో, ఏం చేస్తావు? ఇలా అంటావు, అదేమైంది? చచ్చింది. నేను చచ్చిపోయింది అన్నాను అనుకో, ఇలా వదిలేస్తావు, అదేమవుతుంది? బతుకుతుంది. సీతాకోక చిలుక నీ చేతుల్లో ఉంది. అది చచ్చిపోవాలో అది బ్రతకాలో కూడా నీ చేతుల్లో ఉంది. సహోదరులు, సహోదరులు, నీ జీవితము నీ చేతుల్లో ఉంది. చంపేసుకుంటావో బ్రతికించుకుంటావో, పరలోకానికి తీసుకెళ్తావో నరకానికి ఈడ్చుకెళ్తావో నీ చేతుల్లో ఉంది. ఈరోజు పాపాన్ని ఒప్పుకుంటావో లేకపోతే కప్పుకుంటావో నీ చేతుల్లో ఉంది. ఏం చేయబోతున్నావు?